నమస్తే జీటీవీ తెలంగాణ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్. అంబర్పేట్ నియోజకవర్గం గోల్నాక డివిజన్ లోని మూసి పార్వక ప్రాంత హైడ్రా బాధితుల వద్దకు కేటీఆర్. బీజేపీ సీనియర్ నేత శ్రీ రవిశంకర్ ప్రసాద్ న్యూఢిల్లీలో మీడియా సమావేశం. పెన్షన్ క్యాంటీన్ మరియు అమరవీరుల హోదాను దొంగిలించడానికి ఒక మార్గం ప్రతిపక్ష నేత శ్రీ రాహుల్. కేటీఆర్ ను అడ్డుకున్న కాంగ్రెస్ శ్రేణులు గో బ్యాక్ అంటూ నినాదాలు. డీటెయిల్స్ చూస్తే హైకోర్టు తిట్టినప్పటికీ సిగ్గు లజ్జ లేకుండా పేదల ఇళ్లను కూల్చేస్తున్న తుగ్లక్ రేవంత్. పేదవాళ్ళ కోసం మేము 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టినాం, దమ్ముంటే నువ్వు 2 లక్షలు కట్టి చూపించు. ఇక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంబర్పేట్ నియోజకవర్గ పరిధిలోని గోల్నాకలోని తులసినగర్ లో మూసి సుందరీకరణ ప్రాజెక్టు బాధితులతో మాట్లాడిన బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్. సందర్భంగా కేటీఆర్ కామెంట్స్. హైదరాబాద్ లో దసరా బతుకమ్మ పండుగ సందర్భంగా ప్రజలకు ఆనందం లేకుండా చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఎప్పుడొచ్చి ఇల్లు కూల్చేస్తారని పేద ప్రజలు భయంతో ఆందోళనలో ఉన్నారు. హైదరాబాద్ లో ప్రజలు ఓటు వేయలేదని పగబట్టి పేదోల ఇళ్లను కూల్చేస్తున్నాడు. ఎన్నికల ముందు ఎన్ని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిండో గుర్తు చేసుకోవాలి. 6 గ్యారెంటీలు 100 రోజులు అని చెప్పి ఎవరికైనా వాళ్ళు చెప్పిన పథకాలు వచ్చాయా? రైతులకు, మహిళలకు, వృద్ధులకు ఇచ్చిన హామీలు ఏమైనా అమలయ్యాయా? మూసి మే లూటో ఢిల్లీ మే భాటో అన్నట్టు ఉంది ఈ కాంగ్రెస్ వైఖరి. మూసిలో 55 కిలోమీటర్లకు 1,50,000 కోట్లు పెట్టి ప్రక్షాళన చేస్తారట. ఆయన చేసిన పనిని వెంటనే వదిలేద్దామా? ఇది మీ ఇళ్ల మీదకి బుల్డోజర్ వస్తే మీరంతా ఒకటవ్వాలి. అందరు ఇల్లు పోతానే కాపాడాలి, ఆపుకోవాలి. మీరు ఎక్కడికి పోయేది అంతే కదా. న్యూ అంబేద్కర్ నగర్ నుంచి, న్యూ తులసిరామ్ నగర్ నుంచి, మొత్తం లంకలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన మా ఆడబిడ్డలందరికీ, అన్నదమ్ములందరికీ, हमारे भाइयों बहनों सबको, और मंच में शामिल हमारे अंबरपेट के एमएलए साहब. कहाँ जाऊं? अच्छा बीच में आ रहा, ठीक है. अंबरपेट के हमारे एमएलए साहब कालेर वेंकटेश गारू, పెద్దలు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు సనత్ నగర్ ఎమ్మెల్యే అన్న తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, పెద్దలు మాజీ హోంశాఖ మంత్రివర్యులు అన్న మొహమ్మద్ మహమూద్ అలీ గారు ఎమ్మెల్సీ గారు, ఎల్బీ నగర్ ఎమ్మెల్యే గౌరవనీయులు సుధీర్ రెడ్డి అన్న గారు, గౌరవనీయులు ముఠా గోపాల్ గారు మన మషీరాబాద్ ఎమ్మెల్యే సాబు, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సాబ్, ఉప్పల్ ఎమ్మెల్యే గారు గౌరవనీయులు బండారి లక్ష్మారెడ్డి గారు, హైదరాబాద్ నగర బీఆర్ఎస్ ప్రెసిడెంట్ గారు, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే గౌరవనీయులు మాగంటి గోపీనాథ్ గారు. మరి సర్వీస్ లో ఇక్కడ ఉన్న పోలీసులు మా వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీ అందరికీ బాస్ గా పనిచేసిండు ఆయన. డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గా పనిచేసి ఆ వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని ఈరోజు ప్రజాసేవలో విచ్చేసిన గౌరవనీయులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, తమ్ముడు బాల్కా సుమన్ గారు, కార్తిక్ రెడ్డి గారు, మరి గౌరవనీయులు హుజూరాబాద్ ఎమ్మెల్యే తమ్ముడు కౌశిక్ రెడ్డి గారు, భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గౌరవనీయులు రమణారెడ్డి గారు, అదేవిధంగా మన ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే సురేందర్ గారు, हमारे सबके चहीते सोहेल भाई, और मंच पे शामिल हमारे कॉर्पोरेटर सारे लीडर వెంకట రెడ్డి అన్న, అదేవిధంగా మా ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి, గెల్లు సీను, మా కార్పొరేటర్లందరికీ పేరు పేరున ఏలో పేరు చెప్పలేదు, వాళ్ళు మనసులో తిట్టుకోరి బయట గిట్టకోరి అని చెప్తూ, మరి కెమెరాలు అజిత్ రెడ్డి, విక్రమ్ రెడ్డి అందరి పేర్లు చెప్తారు పైగా. అయితే ఇంతమంది ఇంత మరి పనులన్నీ బంద్ చేసుకొని ఎల్లుండి నుంచి నిజానికి బతుకమ్మ పండుగ శురు అవుతుంది. రేపటి నుంచి, ఎల్లుండి నుంచా? రేపటి నుంచి. ఇక పండుగ సుఖం లేదు. పెద్దలకి ఇవాళ బియ్యం ఇచ్చి రేపటి నుంచి పండుగ, బతుకమ్మ పండుగ చాలు కావాలి. 10 రోజుల దసరా. తెలంగాణలో అన్నిటికన్నా పెద్ద పండుగ అంటే దసరా. కానీ ఇవాళ హైదరాబాద్లో లక్షలాది మందికి నిద్ర లేకుండా చేసి, హైదరాబాద్లో ఉండే లక్షలాది మంది పేదలకు ఇవాళ ముఖ్యంగా ఎప్పుడు మా ఇల్లు కూలగొడతారో, ఎప్పుడు మా ఇంటి మీదకి బుల్డోజర్ పంపుతాడో అన్నట్టు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక आज चैन की नींद भी नहीं मिल रही हैदराबाद में गरीबों को. मैं बस एक चीज कहना चाहता हूं, हमारे जो कमर साहब यहाँ बोले, बाकी लीडर भी जो बोले, మీ అందరితో నేను చెప్పేది ఒకటే, మనము ముందుగా మన హక్కులు మనం తెలుసుకున్నప్పుడు మన ఏ ప్రభుత్వం కూడా ఇష్టం వచ్చినట్టు మన మీదకి రానికే ఉండదు. ఇక్కడ మనం అడగవలసింది ఒక ప్రశ్న. ముందుగా సరిగ్గా 10 నెలలు అయింది రేవంత్ రెడ్డి అడిమారి గుడి దెబ్బల ముఖ్యమంత్రి అయిపోయి 10 నెలలు అయింది. హైదరాబాద్ లో మీరు ఎవ్వరు ఓట్లు వేయలే. అంబర్పేటలో మీరు అందరూ వెంకటేశ్వరకే వేసిర్రు. హైదరాబాద్ లో మొత్తం మనకే వేసిర్రు. అందుకే హైదరాబాద్ మీద పగబట్టిండు. ఏమో నాకు ఒక్క ఓట్లు వేయలే,
ఈ గరీబ్ వాళ్ళందరూ కాంగ్రెస్ ఖిలాఫ్ ఉన్నారు, ఇట్లనన్నా చేసి వీళ్ళను కూలగొట్టి ఆగం చేయాలి మీ బతుకులని చెప్పి ఇలా పగబట్టిండు రేవంత్ రెడ్డి. కానీ ఒక్కసారి యాద్ చేసుకోండి, ఏం చెప్పిండు 10 నెలల ముంగట? అప్పుడు ఇక్కడ ప్రచారంకి వచ్చిండు, తిరిగిండు, ఏం చెప్పిండు? కేసీఆర్ 2000 పింఛన్ ఇస్తుండు, ఇంట్లో అవ్వనో అయ్యనో ఇద్దరు ఒకరికే ఇస్తుండు, ముసలవ్వకో ముసలోన్కో. నేను ముఖ్యమంత్రి కాగానే ముసలోన్కి ఇస్తా, ముసలయ్యకి ఇస్తా, ఇద్దరికి ఇస్తా. కేసీఆర్ 2000 ఇస్తా అన్నాడు, నేను 4000 ఇస్తా. అవ్వకేమో అత్తకేమో 4000, కోడలుంటే కోడలకు 2500, 2500 ఇస్తా. చెప్పిండలే ఇవన్నీ? 6 గ్యారెంటీలు అన్నాడా? ఇంటింటికి దస్కత్ పెట్టి పంపించిండా? వచ్చినాయా 2500? 4000 వచ్చినాయా? వచ్చినాయండి సీక్రెట్కి ఇక్కడ ఏమన్నా రాకపోతే రాలేని గట్టిగా ఇప్పుడు వచ్చినాయా రాలేదా? కేసీఆర్ 1,00,000 రూపాయలు ఇస్తుండే లగ్గం చేసుకుంటే పేదోళ్ళు, నేను మీదికెళ్ళి తులం బంగారం ఇస్తా అన్నాడు. వచ్చిందా తులం బంగారం? తులం ఇనుమని వచ్చిందా మీకు? బంగారం రాదు, ఇనుము రాదు, మనుగుడు రాదు. ఇంకెన్ని కథలు చెప్పిండు? రైతులకు కేసీఆర్ 10,000 ఇస్తుండు, నేను 15,000 ఇస్తా అన్నాడు. ఇచ్చిందా ఎవరికైనా రైతులకు? 6 గ్యారెంటీలు 100 రోజులు అన్నాడు, 300 రోజులు అయింది, 300 రోజులు అయింది ఇప్పటికి. వచ్చినాయి ఒక్కలకన్నా ఒక బుడ్డ పై సంబంధించేమో బుడ్డ పైసి. మూసీ మే లూటో ఢిల్లీ మే బాటో. మూసీల నట 1,50,000 కోట్ల రూపాయలతోని, 1,50,000 కోట్లు, 1,50,000 రూపాయలు కాదు, 1,50,000 కోట్లు అంటే ఎంతనో ఎరికేనా? మన రాష్ట్ర బడ్జెట్లో సరిగ్గా సగం, మన రాష్ట్ర బడ్జెట్లో సరిగ్గా సగం పైసలు పెట్టాట. మూసీలో 55 కిలోమీటర్లు ఉద్ధరించి దీన్ని ఒక అద్భుతమైన లండన్ లెక్క చేసి ఇక్కడ ఉన్న గరీబ్ వాళ్ళందరినీ తీసుకుపోయి జంగల్లో వారిస్తారట. మరి ఊకుందామా సపరేక? మేమందరం ఎక్కడ అక్కడ పోవాలన్నా? మరి 38 ఇండ్లకు రంగులేసిపోయినరట, ఆర్బిఎక్స్ అని. రంగులేసిపోతే నేను మీ అందరినీ కోరేది ఒకటే, లక్ష్మి ఇంటి మీద కోతురులే, రత్నకి ఇంటి మీద కోతురు, సపరేక నా పనికి నేను పోతా, నాకేం గరుజు, ఆమె ఇల్లు గులబడితే నాకేమైంది, ఇదివరకు ఒకసారి నన్ను తిట్టింది కాబట్టి ఇప్పుడు నేను ఆమె ఇంటికాడికి పోను అంటే నడవది. ఒక ఇంటి మీదకి వస్తే కాదు, మన పంచాయతీలు ఉంటాయి, ఇంటి పక్క ఇళ్ళని ఉన్నాయా? గా మాత్రం తాకట్లు ఉన్నాయా? కానీ ఉంటాయి, ఇంట్లో కూడా తాకట్లు ఉంటాయి, పంచాయతీలు ఉంటాయి, లొల్లులు ఉంటాయి, అప్పుడప్పుడు కొట్టుకుని తిట్టుకుని ఉంటుంది. 3 పిల్లల పంచాయతీలు ఉన్నాయా? ఉంటాయా? ఉన్నాయా? లగ్గం కదా లెక్కున్నదా? ఏంది అందరు లగ్గం చేసుకునేలే కదా. మీరు మీ భర్తలను తిట్టరా? అప్పుడప్పుడు ఎండ పెట్టరా? కాదన్నీ ఇంట్లోనే చూసుకోవాలి. బయట వస్తే ఊకుంటామా మన మీదకి? ఇది కూడా గంతే. మీ లంక మీదకి బుల్డోజర్ వచ్చినా, ట్రాక్టర్ వచ్చినా ఇవి రానియకుండా ఇక్కడనే కంచె అడ్డం పెట్టుండ్రి, మొత్తం అందరూ వచ్చి తలుకోండి. ఆ డ్రైవర్ని అడుగుండ్రి, ఆ బుల్డోజర్ డ్రైవర్ను, అన్న నీకు కొంపున్నదా? నీకు ఇంటికాడ పిల్లలు ఉన్నారా? భార్య ఉన్నదా? నీ ఇంటి మీదకి ఎవరైనా బుల్డోజర్ చేస్తే నువ్వు ఊకుంటావా అని అడుగుండ్రి. 40 ఏళ్ళకెళ్ళి 50 ఏళ్ళకెళ్ళి ఇక్కడనే ఉంటున్నాం, రిజిస్ట్రేషన్లు అయినాయి, మాకు పర్మిషన్లు ఉన్నాయి, ట్యాక్సీలు కడుతున్నాం, ఏ లెక్కన గులగొడతామని అడగాలి. ఇలా ఇందిరమ్మ రాజ్యం అన్నాడు. ఇందిరమ్మ చెప్పిందా? సోనియమ్మ చెప్పిందా ఇల్లు గులగొట్టమని? ఎవరు చెప్పిండు? ఎవరు చెప్పలే. ఇందిరమ్మ రాజ్యం ఇల్లు కట్టిస్తా అన్నావు, ఇల్లు గులగొడతా అని చెప్పలే. అయినా నాకు తెలియక అడుగుతా, ఇయ్యాల ఇక్కడున్న ఒక మల్లయ్య ఇల్లు గులగొట్టి అక్కడ మాల్ కడితే ఏమొస్తుంది నీకు? మల్లయ్య ఇల్లు బుడ్డ ఇల్లే కావచ్చు, 100 గజాలలో ఉండొచ్చు, దాన్ని గులగొట్టి పక్కన ఇల్లు గులగొట్టి హోటల్ కడతా, మాల్ కడతా, పెద్ద పెద్ద పార్కులు కడతా, ఎవరి కోసం? ఇక్కడ ఉన్నాయన్ని బొందల గడ్డలు చేసి ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ లేపేసి దాని మీదకి వెళ్ళేదో కడతా అంటే ఎవరి కోసం అని నేను అడుగుతున్నా. నువ్వు చెప్పిన మాటలేండి? గవర్నమెంట్లకు రాకముందు గరీబులను మంచిగా చూస్తా అని చెప్పినావు, రైతులను మంచిగా చూసుకుంటా అని చెప్పినావు, పెద్ద మనుషులు నడుచుకుంటా అని చెప్పినావు, అత్తలను చూసుకుంటా, కోడలను చూసుకుంటా, నల్ల బిల్లులు కడతా, కరెంటు బిల్లులు కడతా, మీరు కట్టే అక్కర్నే లేదు, సోనియా గాంధీ కడుతుంది. బీజేపీ సీనియర్ నేత శ్రీ రవిశంకర్ ప్రసాద్ న్యూఢిల్లీలో మీడియా సమావేశంలో ప్రసంగించారు. तो कांग्रेस पार्टी की सत्ता में लैंड के प्रति क्यों आकर्षण होता है? कांग्रेस पार्टी के राष्ट्रीय अध्यक्ष खड़गे जी के परिवार का कोई सिद्धार्थ विहार सोसाइटी है, उसकी भी चर्चा सामने आ गई है। क्या मतलब है? क्या हो मुख्यमंत्री, उनका परिवार, क्या हो राष्ट्रीय अध्यक्ष, उनका परिवार,
और पूर्व में तो दामाद बाबू की चर्चा बहुत हो चुकी है। राजस्थान और हरियाणा में उनको कितना स्नेहिल आशीर्वाद वहाँ की सरकारों के द्वारा मिला था, चाहे अशोक गहलोत की सरकार हो या उदा जी की सरकार हो। तो आज हम भाजपा की ओर से सवाल उठाना चाहते हैं, कांग्रेस पार्टी की सरकारों को लैंड डील से इतना प्यार क्यों है? टुडे a serious question is being raised. Why the Congress government and its leaders have great fascination for land deal? Have some of their leaders have become property dealers? क्या कांग्रेस पार्टी के कुछ नेता प्रॉपर्टी डीलर बन गए हैं? ये बहुत गंभीर सवाल है और देश जानना चाहता है। जहाँ तक मुद्दा का सवाल है, आपको पता है, उसको मैं आपके रिकॉल के लिए बताना चाहता हूँ कि एक उनकी ज़मीन थी जो उनकी पत्नी को उनके भाई ने गिफ्ट किया था मैसूर के बाहर में। बाद में एक नियम के तहत उस ज़मीन से दुगना तिगना ज़मीन मिल गई मैसूर शहर के अंदर। अलॉटमेंट हुआ, कई प्लॉट, 14 प्लॉट शायद। उस पर एक कॉम्प्लेन फाइल हुआ, फिर माननीय राज्यपाल जी ने उसको सैंक्शन किया प्रिवेंशन ऑफ करप्शन के अंतर्गत। फिर वो हाई कोर्ट में गए, फिर स्टे हुआ, फिर स्टे वैकेट हुआ और उसमें कोर्ट का ऑब्जर्वेशन है, सम हिडन हैंड इज वेरी एविडेंट। अब मामला कोर्ट का है, इससे मैं कुछ नहीं बोलना चाहूँगा। और उसके बाद फिर कर्नाटक में मैसूर की लोकायुक्त ने एफआईआर किया, और एक एफआईआर हुआ है। और उसके बाद फिर इन्फोर्समेंट डायरेक्टरेट ने विषय की गंभीरता को देखते हुए केस किया है। अब अभी उसकी आंच ठंडी भी नहीं हुई थी कि सिद्धार्थ विहार सोसाइटी का मामला सामने आ गया है, जिसके बारे में कहा जाता है कि वो राष्ट्रीय अध्यक्ष मल्लिकार्जुन खड़गे के परिवार से संबंधित है। उसको पहले जमीन मिली थी, फिर सिद्धारमैया की सरकार ने उनको बेंगलोर के अंदर हाईटेक डिफेंस एरिया में 5 एकड़ जमीन दिया है R&D फैसिलिटी के लिए। अभी अपने आप में थोड़ा आश्चर्यजनक जरूर है, कोई हाईटेक डिफेंस एरिया है, वहाँ ज़मीन कैसे मिल जाती है? चलिए मिल गई। लेकिन रोचक बात यह है कि एरिया में R&D फैसिलिटी स्थापित करने के नियम बनने के कुछ दिन के अंतर्गत ही 5 एकड़ जमीन मिल जाती है। तो कई संदेहास्पद परिस्थितियां खड़गे साहब के परिवार को दी गई जमीन के बारे में जो ट्रस्ट है वो सामने है। वहां भी मामला लोकायुक्त के यहाँ गया है, मामला कोर्ट में पेंडिंग है। कोर्ट अपना काम करेगा। लेकिन खड़गे जी कांग्रेस पार्टी के राष्ट्रीय अध्यक्ष हैं, खड़गे जी विपक्ष के नेता भी हैं राज्यसभा में। अगर इतनी संदेहास्पद परिस्थितियां इस जमीन के अलॉटमेंट से जुड़ी हुई हैं तो इसका उत्तर देना पड़ेगा। इफ देयर इज सो मच ऑफ सस्पिशियस सर्कमस्टेंसेस सराउंडिंग दिस होल फास्ट ट्रैक अलॉटमेंट, जो कि सेकेंड अलॉटमेंट है, इसका जवाब देना पड़ेगा ना। खड़गे साहब हमारे प्रधानमंत्री पर बहुत बहुत सवाल पूछते हैं, राहुल गांधी पूछते हैं, उनको पूछने का अधिकार है। आज हम अपेक्षा करेंगे कि इसका उत्तर दिया जाएगा, ईमानदारी से, प्रामाणिकता से और पारदर्शी तरीके से दिया जाएगा।
The BJP would like to expect a transparent, honest reply to these. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు నిరసన శక్తి తగిలింది. హుషరాబాద్ వద్ద ఆయన కాంగ్రెస్ శ్రేణులు అడ్డుకున్నాయి. గో బ్యాక్ కేటీఆర్ అంటూ నినాదాలు చేశాయి. మూసీ నది పరివాహక ప్రాంత నిర్వాసితులకు భరోసా కల్పించేందుకైనా వెళ్తుండగా హుషరాబాద్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. మూసీ నది రివర్ బెడ్ పరిధిలో ఉన్న నివాసాల కూల్చివేతలు ఈ ఉదయం ప్రారంభమయ్యాయి. ఖాళీ చేసి ఇళ్లను అధికారులు కూల్చివేస్తున్నారు. ఈ క్రమంలో ఆ ప్రాంతంలో భారీ ఎత్తున పోలీసులు మోహరించారు. కూల్చివేతలను పరిశీలించేందుకు, బాధితులకు భరోసా కల్పించేందుకు బీఆర్ఎస్ నేతలతో కలిసి కేటీఆర్ చాదర్ఘాట్ కు బయలుదేరారు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ శ్రేణులు హుషరాబాద్ వద్ద కేటీఆర్ కాన్వాయ్ను అడ్డుకున్నాయి. కొందరు కేటీఆర్ ప్రయాణిస్తున్న వాహనంపైకి ఎక్కారు. మంత్రి కొండ సురేఖపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ కు బాధ్యత వహిస్తూ కేటీఆర్ క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. నేపథ్యంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు పరిస్థితిని అదుపు చేశారు. కేటీఆర్ కాన్వాయ్ను ముందుకు పంపించారు. హర్యానా ప్రజలు సైన్యంలో చేరేవారు, కానీ నరేంద్ర మోదీ అగ్నివీర్ యోజన తీసుకురావడం ద్వారా ఈ మార్గాన్ని కూడా మూసివేశారు. అగ్నివీర్ యోజన అనేది భారత సైనికుల నుండి పెన్షన్, క్యాంటీన్ మరియు అమరవీరుల హోదాను దొంగిలించడానికి ఒక మార్గం. ప్రతిపక్ష నేత శ్రీ రాహుల్ గాంధీ आपके लोग सेना में जाते थे, देशभक्ति की आग उनके दिल में होती थी, वो जाते थे। वो रास्ता भी अग्निवीर योजना के माध्यम से बंद कर दिया है। भाई और बहनों, आप जानते हो अग्निवीर क्या है? आप जानते हो अग्निवीर क्या है? क्या है अग्निवीर? क्या है बताओ? मैं आपको बताता हूं। अग्निवीर हिंदुस्तान के जवान से उसकी पेंशन, उसकी कैंटीन और उसका शहीद का दर्जा चोरी करने का तरीका है। ये योजना इसीलिए बनाई गई है कि हमारे जवानों को पेंशन ना देनी पड़े, उनके परिवारों को कैंटीन ना देने पड़े, और जब वो शहीद हो तो उन्हें शहीद का दर्जा ना देना पड़े। पहले पब्लिक सेक्टर हुआ करता था, सरकारी फैक्ट्रियां हुआ करती थी, वो सारी की सारी बंद कर दी गई हैं, प्राइवेटाइज कर दी गई हैं। जहां भी आप देखो आपको अदानी, अंबानी नाम दिखाई देगा। अग्निवीर योजना की जवानों से उनका पैसा छीना, मगर लक्ष्य अदानी डिफेंस को हिंदुस्तान का डिफेंस बजट पकड़ाने का था। आप इंटरनेट पे जाइए, गूगल सर्च कीजिए, उस पे आप लिखिए अदानी डिफेंस। मीटिंग के बाद आप करना, और आपको दिखेगा चमकता हुआ वेबसाइट, उसमें अलग अलग हथियार दिखेंगे, राइफल, पिस्टल, कारतूस, तोप, ड्रोन्स, उस वेबसाइट पे सारे के सारे दिखेंगे। मगर सच्चाई यह है कि अदानी उनमें से एक भी चीज नहीं बनाता है। वो सारे के सारे हथियार विदेशी कंपनियां बनाती हैं। ड्रोन इजराइल की कंपनी बनाती है, हथियार इजराइल की कंपनी बनाती है। नरेंद्र मोदी जी सिर्फ अदानी को डिफेंस का कॉन्ट्रैक्ट देना चाहता है, इसीलिए विदेशी कंपनियों के हथियारों के ऊपर अदानी का लेबल लगता है। एक तरफ जवानों से उनका पेंशन छीना जाता है, उनका शहीद का दर्जा छीना जाता है, उनकी ट्रेनिंग कम की जाती है, और दूसरी तरफ वही पैसा सीधा अदानी के जेब में जाता है। సినీ నటుడు టీడీపీ హ్యాట్రిక్ ఎమ్మెల్యే బాలకృష్ణ హోస్ట్ చేసిన అన్స్టాపబుల్ షో సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. తొలి 2 సీజన్లు షో సూపర్ సక్సెస్ ను అందుకుంది. తన భావ సీఎం చంద్రబాబు సహా బాలయ్య పలువురు సెలబ్రిటీలను ఇప్పటి వరకు ఇంటర్వ్యూ చేశారు, ప్రేక్షకులను అలరింపు చేశారు. తాజాగా 3వ సీజన్ ప్రేక్షకుల ముందుకు తీసుకున్నారు. యంగ్ హీరో దుల్కర్ సల్మాన్ తో బాలయ్య సందడి చేయబోతున్నారు. దీనికి సంబంధించిన ఎపిసోడ్ ను నిన్న చిత్రీకరించారు. దుల్కర్ సల్మాన్ తాజా చిత్రం లక్కీ భాస్కర్ ప్రమోషన్స్ లో భాగంగా ఈ ఎపిసోడ్ ను చిత్రీకరిస్తున్నారు. ఈ ఎపిసోడ్ లో చిత్ర దర్శకుడు వెంకీ అట్లూరి, నిర్మాత నాగవంశీ తదితరులు పాల్గొననున్నట్లు సమాచారం. షోలో బాలయ్య పంచిన ప్రశ్నలు ఎలా ఉంటాయి అనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు చిత్రంలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది.
మోదీని అధికారం నుంచి దించే వరకు నేను చావను. ఖర్గే జమ్మూ కాశ్మీర్ లో ఎన్నికల ప్రసంగమిస్తూ అస్వస్థకు గురైన నేషనల్ కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే సంచలన వ్యాఖ్యలు చేశారు. చికిత్స అనంతరం తిరిగి ప్రసంగించిన ఖర్గే ప్రధాని నరేంద్ర మోదీని అధికారం నుంచి దించే వరకు తాను చనిపోతానని స్పష్టం చేశారు. నాకు ఇప్పుడు 83 ఏళ్లు, నేను త్వరగా చనిపోను. మోదీని కుర్చీ దించే వరకు బతికే ఉంటా. నాకు మాట్లాడాలని ఉన్న అలసటి వల్ల మాట్లాడలేకపోతున్నా, క్షమించండి అని కోరారు. जरूर देंगे और उसके लिए हम जरूर लड़ेंगे, चाहे कुछ भी हो. मैं ऐसा ही छोड़ने वाला नहीं. अब मेरे को तो 83 इयर्स चल रहे, इतना जल्दी मरने वाला नहीं हूँ. जब तक मोदी को नहीं हटाएंगे तब तक मैं जिंदा ही रहूँगा, आपकी बात सुनूंगा, आपके लिए लड़ूंगा. धन्यवाद. కాన్పూర్ వేదికగా బంగ్లాదేశ్ తో జరిగిన రెండో టెస్ట్ లో టీమిండియా ఘన విజయం సాధించింది. బంగ్లాదేశ్ లో నిర్దేశించిన 95 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని రోహిత్ సేన సులువుగా ఛేదించింది. 3 వికెట్లు కోల్పోయి టార్గెట్ ను అందుకుంది. భారత యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ మరోసారి అర్ధశతకం 51తో రాణించాడు. తొలి ఇన్నింగ్స్ లో కూడా బ్యాట్ ఝులిపించిన యువ ప్యాట్ రెండో ఇన్నింగ్స్ లోనూ అద్భుతంగా ఆడాడు. 45 బంతులు ఎదుర్కొన్న జైస్వాల్ 8 4 ఒక సిక్సర్ తో 51 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. రోహిత్ 8, ఇక శుభ్మన్ గిల్ 6 త్వరగానే పెవిలియన్ చేరిన మిగతా పనిని విరాట్ కోహ్లీ 28 చివరి వరకు క్రూయిజర్ లో ఉండి పూర్తి చేశాడు. ఇక 17.2 ఓవర్లలో భారత్ 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. బంగ్లా బౌలర్లలో మొహదీ హసన్, మిరాజ్ 2, ఇస్లాం 1 వికెట్ తీసుకుంది. ఇక ఈ మ్యాచ్ విజయంతో భారత జట్టు 2 మ్యాచ్ల సిరీస్ ను 2.0తో క్లీన్ స్వీప్ చేసింది. దీంతో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ WTC ఫైనల్ కు తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకుంది. ఒకవేళ కాన్పూర్ టెస్ట్ డ్రాగా ముగిస్తే మాత్రం WTC లో ఫైనల్ కు చేరాలంటే సమీకరణాలు భారత్ కు సంక్లిష్టంగా మారేవి. హైదరాబాద్ బెదిరింపులతో బాధింపబడుతున్న ఖానాపూర్ బొక్కలగూడ తిరుపల్లిలో నివాసం ఉంటున్న నిరుపేద కుటుంబాలను మాజీ మంత్రి జోగు రామన్న గారు కలిసి వారిని పరామర్శించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇండ్లను కూల్చనివ్వమని వారికి భరోసా కల్పించారు. రామ్ చరణ్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం గేమ్ చేంజర్. ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా దిల్ రాజు చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి రామచ్చ అంటూ కొనసాగే లిరికల్ పాటను సోమవారం విడుదల చేస్తారు. ఈ పాట ప్రస్తుతం రామ్ చరణ్ అభిమానులను అలరిస్తోంది. తమన్ సంగీతం సారథ్యంలో రూపొందిన ఈ పాటకు అనంత్ శ్రీరామ్ సాహిత్యం అందించారు. నాకాజ్ అజీజ్ ఆలపించిన ఈ పాట విజువల్స్ కూడా చాలా గ్రాండ్ గా కనిపిస్తున్నాయి. రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని డిసెంబర్ 20న క్రిస్మస్ కానుకగా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉండగా రామ్ మచ్చ చిత్రంలోని చరణ్ డాన్స్ మూవ్మెంట్స్ కు కథానాయిక సమంత ఫిదా అయిపోయింది. నిన్నెవరూ మ్యాచ్ చేయలేరు అంటూ అన్మ్యాచబుల్ అని మెన్షన్ చేస్తూ ఫార్మల్ ప్యాంట్ షర్ట్ తో ఇలా ఎవరైనా డాన్స్ చేయగలరా అంటూ తన సోషల్ మీడియాలో రాసుకొచ్చారు. గతంలో రామ్ చరణ్ సమంతలు రంగస్థలం అనే బ్లాక్ బస్టర్ చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. సమంతతో పాటు రామ్ చరణ్ సతీమణి ఉపాసన కూడా మిస్టర్ సి మీ డాన్స్ తో ఓ హౌల్టేజ్ పుట్టించారని రామ్ చరణ్ చేసిన పోస్ట్ కు స్పందించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అంబర్పేట్ నియోజకవర్గం గోల్నాక డివిజన్ లోని మూసి పార్వక ప్రాంత హైదరాబాదితుల వద్దకు కేటీఆర్. బీజేపీ సీనియర్ నేత శ్రీ రవిశంకర్ ప్రసాద్ న్యూఢిల్లీలో మీడియా సమావేశం. పెన్షన్ క్యాంటీన్ మరియు అమరవీరుల హోదాను దొంగిలించడానికి ఒక మార్గం ప్రతిపక్ష నేత శ్రీ రాహుల్. కేటీఆర్ ను అడ్డుకున్న కాంగ్రెస్ శ్రేణులు గో బ్యాక్ అంటూ నినాదాలు. ఇవే బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.